ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి మానవుని జీవితం, ఈ జీవితం ఒక లక్షణంతో ప్రారంభమవుతుంది, ఒక లక్షణంతో ముగిస్తుంది. ఈ లక్షణాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. మనుష్యులుగా మీ అందరికీ కొన్ని కోరికలు ఉంటాయి. అవేంటంటే, పిల్లలు పుట్టబోతున్నారు అని మీకు తెలిసినప్పుడు మీ పిల్లలకి ఖచ్చితంగా మీ పోలికలు రావాలని మీరు చెప్పకనే చెబుతారు. అంటే మీరు కోరుకుంటారు, మీ పిల్లలకి మీ పోలికలు రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వేరే వాళ్ళ పోలికలు రావాలని మీరు కోరుకోరు. అలాగే మీ లక్షణాలు మీ పిల్లల్లో కనబడాలని మీరు కోరుకుంటారు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా ఆయన లక్షణాలు మనలో కనబడాలని కోరుకున్నారు. అందుకే మనల్ని ఎలా చేశారు? ఆయన పోలిక, ఆయన స్వరూపము మనకు అనుగ్రహించారు. కాదనలేని సత్యం ఇది. దేవుడు ప్రారంభంలోనే, ఆదికాండంలోనే తెలియజేస్తూ నరులను చేయుదుము అన్నప్పుడు ఎలా చేద్దాం అనుకున్నారట? మన పోలికలో మన స్వరూపం. అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము ఎవరికి ఇచ్చారు? నరులమైన మనందరికీ ఇచ్చారు. అంటే మనం ఆయన లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకోవటం న్యాయమా కదా? న్యాయమే కదా. మీ పిల్లలకు మీ లక్షణాలు, మీ పోలికలు రావాలని మీరు కోరుకోవటం న్యాయమా కదా? న్యాయమే కదా. మీ ఆలోచనలు అలా ఉంటాయా, ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మీ పిల్లలు మీ పోలికలోనో, మీ అమ్మగారి పోలికలోనో, మీ నాన్నగారి పోలికలోనో, లేదా మీ భార్య పోలికలోనో, మీ కుటుంబస్తుల పోలికలోనే మీ పిల్లలు ఉండాలని మీరు ఎంతగా కోరుకుంటారో, అదేవిధంగా దేవాది దేవుడు కూడా తన పిల్లలకు తన లక్షణాలు ఉండాలి అని కోరుకున్నారు. సో ఇలా దేవుడు కోరుకున్న వాస్తవం, ఆయన లక్షణాలు మనలో కనబడుతున్నాయా అని మనం ఆలోచిస్తే ప్రియులరా, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చాలా ఉన్నాయండి. వాటిని వివరించాలంటే ఈరోజు సరిపోదు. అన్ని లక్షణాలు దేవుడు కలిగి ఉన్నారు. ఆయనలో చాలా విలువైన క్వాలిటీస్ ఉన్నాయి, చాలా విలువైన లక్షణాలు ఉన్నాయి. కానీ మనిషిలో ఆ విలువైన లక్షణాలన్నీ ఉన్నాయా అంటే లేవు ప్రియులరా, కోల్పోయాడు. మనిషి దేవుని లక్షణాలు కలిగి భూమి మీద బ్రతుకుతున్నాడు అనటం అబద్ధం, పచ్చి అబద్ధం. మనిషిలో దేవుని లక్షణాలు కరువైపోయాయి కనుకనే, మనిషి దేవుని లక్షణాలను కోల్పోయాడు కనుకనే, దేవుని యొక్క లక్షణాలు మానవుల్లో పతనవస్థకు వెళ్ళిపోయి పతనమైపోయాయి కనుకనే సాక్షాత్తు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి దేవుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తనలో ప్రతిబింబింపజేశారు. మనిషి పాపానికి లొంగిపోవడానికి గల ప్రధానమైన కారణం ఇదే, దేవుని లక్షణాలు కలిగి లేకపోవడం. వన్స్ ఎప్పుడైతే మనం దేవుని లక్షణాలను కోల్పోతామో, కలిగి ఉండమో, మీరు అనుకోవచ్చు మా జీవితం బాగానే ఉంది కదా అని. కానీ బాగోదు. మీరు చూసుకోండి, కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా మీ జీవితం పతనావస్థకి వెళ్ళిపోద్ది. తదుపరి మీ శరీరం కూడా మీరు కోల్పోయిన తర్వాత మీరు ఎంత ఏడ్చినా మళ్ళీ మీ పూర్వవైభవం మీకు తిరిగి రాదు. ఒక్కసారి చేతిలో కప్పు పగిలిపోయిన తర్వాత దాన్ని అతికించేద్దాం అనుకోవటం ఎంత వివేకమో, చేతిలో ఉన్న వస్తువు కింద జారిపోయిన తర్వాత, చేతిలో ఉన్నది కింద పడిపోయిన తర్వాత మరలా తిరిగి తీసేసుకుందాం అనుకోవటం ఎంత వివేకమో, ఒక్కసారి జీవితం పోయిన తర్వాత మళ్ళీ తెచ్చేసుకుందాం అనుకోవడం కూడా అంతే వివేకం. ఏం తిరిగి రాదు. ఎవరికైనా వచ్చిందా? ఇంతకుముందు జీవితాలు పోయిన వాళ్ళు ఉన్నారా లేదా తెలుసా మీకు? మీ కళ్ళ ముందు జీవితాలు పోయిన వాళ్ళ సంగతి మీకు తెలుసా? మీ వాళ్ళే చాలామంది శ్మశానాల్లో పడుకున్నారు. కాదని అనగలరా? మన తాత ముత్తాతలు, మన ముందు మన బంధువులు, మన స్నేహితులు అందరూ వెళ్ళి శ్మశానాల్లో పడుకున్నారు. ఎవరైనా తిరిగి తీసుకురాగలమా? మనం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇచ్చేయగలమా? ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇదేమైనా 10th క్లాస్ ఎగ్జామా? మార్చిపోతే సెప్టెంబర్ ఉందనుకోవడానికి. అలా ఏం లేదు. ఒక్కసారి జీవితం పోయిందా మళ్ళీ తిరిగి తీసుకురావడం కుదరదు, ఎవరికి ఇవ్వడం కుదరదు. అంత విలువైంది జీవితం దేవుడు ఇచ్చాడు. ఆ జీవితంలో దేవుని లక్షణాలు కోల్పోయి బ్రతకటం వల్ల ఎంత నష్టపోతామో ఆ గడియకి వెళ్తే అర్థం అవుద్ది. ఇప్పుడు అర్థం కాదు మనకి. చాలామందికి చెవిని ఇల్లు కట్టుకుని చెప్పినా చాలామందికి ఇప్పుడు అర్థమే చావదు. ఎంత బ్రతిమలాడి చెప్పినా అర్థం కాదు, ఎంత గద్దించి చెప్పినా అర్థం కాదు, ఎంత హెచ్చరించి చెప్పినా అర్థం కాదు. మూర్ఖత్వపు స్వభావానికి లోనైపోయి బతికినంతకాలం దౌర్భాగ్యపు బతుకుతారు తప్ప దేవుని లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నావా లేదా అని ఇంగిత జ్ఞానం ఎవరిలోనూ కనబడట్లేదు. కడవరి దినాల్లో ఉన్నాం, నష్టపోతున్నాం. మనమే నష్టపోతున్నాం. మన చేతులతో మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నాం. ఎవడో వచ్చి మనల్ని పాడు చేయట్లేదు, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఎవడో వచ్చి మనల్ని నష్టపరచట్లేదు, మనల్ని మనమే నష్టానికి గురి చేసుకుంటున్నాం. ఎందుకు మనల్ని మనం నష్టపరుచుకునే పరిస్థితి దాపురించింది? ఎందుకు మనల్ని మనం పాడు చేసుకునే పరిస్థితి దాపురించింది అని అంటే ఒకటే కారణం. 100 కారణాలు ఏం లేవు. ఆ ఒక్క కారణమే దేవుని యొక్క లక్షణాలను మనము కలిగి ఉండక పోవడం. దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి ఉండకపోవడాన్ని బట్టి మన భ్రష్టత్వానికి మనమే బాటలు వేసుకున్నాం, మన నాశనానికి మనమే ద్వారాలు తెరుచుకున్నాం,
మన అజ్ఞానంతో మన మన దుర్బుద్ధితో ఒక భయంకరమైన పరిస్థితికి మనందరం దిగజారిపోతున్నాం. దీనికి కారణం దేవుని లక్షణాలు కలిగి ఉండకపోవడం. ఆ దేవుని లక్షణాల్లో ఎన్ని 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 మంచి లక్షణాలు ఉన్నాయో భక్తుడు ఎన్నోసార్లు మనకి భక్తులు తెలియజేశారు ప్రియులారా ఆయన లక్షణాలు. మీరు ఆయన లక్షణాలు కలిగి భూమి మీద బ్రతికితే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందపడతాడు. మనుషులు ఈ భూమి మీద బతకటాన్ని బట్టి దేవుడు ఆనందపడ్డావు. నేను సృష్టించిన మనుషులు తిని తాగి హాయిగా బతుకుతున్నారు కదా, వాళ్ళు హాయిగా బతుకుతున్నారు కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అలా అనుకుంటే నోవహు కాలంలో జలప్రళయం సంభవించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వాళ్ళు హాయిగా తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళాడుతున్నారు, పెళ్ళికిచ్చుకుంటున్నారు, సుఖంగా బతుకుతున్నారు కదా. నా పిల్లలు సుఖంగా ఆకాశం కింద బతకాలన్న ఆలోచన దేవుడికి లేదు. అంటే ఏదో వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా కడుపు నిండా తింటూ సుఖాలు అనుభవిస్తూ బతికేయాలన్న ఆలోచనతో దేవుడు లేడు. అలా అనుకుంటే సొదొమ గొమొర్రాని కాల్చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు కదా, ఆయన కష్టాల పాలైపోయారా, సుఖంగా బతుకుతున్నారు, ఏ లోటు లేదు వాళ్ళకి. హాయిగా తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేసుకుంటున్నారు, బాగానే బతుకుతున్నారు కదా. ఇప్పుడు బాగానే బతుకుతున్నారని దేవుడేమో ఆనందపడట్లేదే. మన జీవితాలను బట్టి నువ్వేదో తింటున్నావనో, ఉంటున్నావనో, సంపాదించుకుంటున్నావనో, సుఖపడుతున్నావనో, ఉద్యోగాలు చేసుకుంటున్నావనో, నీ వ్యాపారం బాగుందనో, నువ్వు అన్ని విధాలుగా ఆనందంగా కడుపు నింపుకొని పొట్ట పెంచుకొని ప్రశాంతంగా ఉండి దేవునికి స్తోత్రం అని అంటున్నావనో దేవుడు ఆనందపడే పరిస్థితిలో లేడు. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. నీ సుఖాన్ని బట్టో నీ సంతోషాన్ని బట్టో దేవుడు ఆనందపడే పరిస్థితిలో లేడు. మరి ఆయన దేన్ని బట్టి ఆనందపడతాడు అనుకుంటున్నావు? నువ్వు భూమి మీద హ్యాపీగా ఉండాలని, నీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోవాలని కాదు ఆయన కోరుకునేది. ఆయనను సంతోషపెట్టే ఆయన లక్షణాలు ఈ భూమి మీద నువ్వు కలిగి బతకాలని. ఆయన లక్షణాలు నీలో ఉంటే ఆయనకు ఆనందం. ఆయన లక్షణాలు లేకుండా నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే ఆయనకు ఆనందం ఏముంది? ఆయన లక్షణాలన్నీ విసర్జించి, ఆయన లక్షణాలన్నీ తృణీకరించి, ఆయన లక్షణాల్లో ఒక లక్షణం కూడా నీలో లేకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ఈ భూమి మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కోట్లు కట్టుకుని పైకెత్తి కూర్చుంటే ఎవరికి ప్రయోజనం దానివల్ల? ఆకాశం క్రింద ఈ భూమి మీద నీ నుంచిన నీ తండ్రికి ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? ఏ ప్రయోజనం లేదు. ఒక్కసారి ఈ విషయం మీద మీరు ఆలోచన చేయండి. నా నోటితో నేను దేవుని స్తుతిస్తున్నాను కదా, నా చేతితో నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా, లేకపోతే నేను ఇలాంటి భారీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాను కదా, నేనేదో పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నాను కదా, లేకపోతే నాలాంటోడు ఎవడైనా నేనేదో ప్రసంగాలు చేస్తున్నాను కదా అని అనుకున్నంత మాత్రాన దేవుడికి సంతోషంగా ఉంది అని మీరు అనుకోవడం చాలా పొరపాటు ప్రియులరా. ఆయన లక్షణాలు మనలో లేనప్పుడు మనం ఏం చేస్తే ఆయనకు ప్రయోజనం చెప్పండి? మనం ఏం చేస్తే ఆయనకు ఉపయోగం చెప్పండి? ఆయన లక్షణాలు మనలో ఉంటేనే మనం ఏం చేసినా ఆయన సంతోషిస్తారు. ఆయన లక్షణాలు మనలో లేకుండా మనం ఏం చేసినా ఆయన సంతోషించే పరిస్థితిలో లేరు. దేవుణ్ణి సంతోషపెట్టని జీవితం అసలు జీవితమే కాదు. దేవుణ్ణి భూమి మీద ఉండగా 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితకాలంలో ఆయన సంతోషపెట్టని జీవితము కాదు, ఆయన ఆనందపెట్టని జీవితము కాదు. ఆయన లక్షణాలు లేకుండా బతకటం అది అసలు సమంజసమే కాదు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టింపబడిన వారమే మనమందరము. అవునా? మనమందరం ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టింపబడిన వారమే కదా. మరి అలాంటప్పుడు ఆయన లక్షణాలు కలిగి ఉండాలన్నది కూడా వాస్తవమే కదా ప్రియులారా. ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచన చేయండి. సరే, ఆయన లక్షణాలు ఏంటి? ఏమేమి ఉన్నాయి ఆయనలో? ఆయనలో ఆ గొప్పమైన లక్షణాలలో కొన్నిటిని మనం బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేయగలిగితే ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఓర్పు, చూసారా? ఈ లక్షణాలన్నీ ఎవరివండివి? దేవునివి. ఇవన్నీ దేవునిలో ఉన్న లక్షణాలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి ప్రియులారా. 1-2 కాదు, చాలా ఉన్నాయి దేవునిలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన లక్షణాలు, మనిషిని పవిత్రీకరణ వైపుకు నడిపించే లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు. ఈ అద్భుతమైన లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని, వాటిలో పరిపక్వత సాధించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనిషి ఎందుకో ఆ లక్షణాల వైపుకు అసలు అడుగే వేయట్లేదు. సో ఇందులో ఒక ప్రధానమైన లక్షణమే ఓర్పు. ఇది ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దేవునిలో ఓర్పు అనే లక్షణం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉందని దైవ గ్రంథంలో మనకు ఎలాంటి సాక్ష్యాలు లభిస్తున్నాయో ఒకసారి మొదటిగా దేవునిలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని మనం చూద్దాం ప్రియులారా. దేవునిలో ఆ లక్షణం ఏ స్థాయిలో ఉందో, ఏ స్థాయిలో దేవుడు ఓర్పు అనే లక్షణాన్ని కలిగి ఉన్నారో మీరు జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, రోమాపత్రిక 15వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా.
5 నుంచి చూద్దాం. మీరు ఏకభావము గలవారై, మీరు ఏకభావము గలవారై. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాటలు? రోమాపత్రికలో రాయబడినటువంటి ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మనకే కదా, మనందరికీ కదా, రైట్. మీరు ఏకభావము గలవారై, ఏకగ్రీవముగా. ఏకగ్రీవముగా అంటే పుట్టినోట్లు ఏమని రాశాడు చూడండి, పుట్టినోట్లు ఏమని రాశాడు? ఒక్క నోటితో అన్నాడండి. అంటే ఒకే మాట ఒకే బాట అంటారు. అర్థమవుతుందా? ఏకగ్రీవముగా అంటే అర్థం ఏం చెప్తున్నాడు ఆయన? ఒక్క నోటితో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. చూడండి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఏం నిమిత్తము? దేని నిమిత్తము? మన తండ్రి అయిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు మన దేవుణ్ణి మహిమపరచు నిమిత్తము. మహిమపరచు నిమిత్తము అంటే మనం ఎవరిని మహిమపరచాలి? ఎందుకు మనం పుట్టింపబడ్డాం ఈ భూమి మీద? దేవుని మహిమార్థమై, దేవుని మహిమపరచుట కొరకు మనకు జీవితాలు ఇవ్వబడ్డాయి, రైట్. ఆయనను మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు ఇష్ట ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అన్నాడండి. దేవుడు దేనికి కర్తట? ఓర్పుకు కర్త, ఆదరణకు కర్త. అంటే ఆయనలో ఓర్పు అనేది నిక్షిప్తమై ఉన్నది. ఓర్చుకునే తత్వం ఎవరిలో ఉందట? దేవునిలో ఉంది. ఓర్చుకునే తత్వం. పిల్లాడు అల్లరి చేస్తాడు, తల్లి ఒకసారి చెప్తుంది, విండు. రెండోసారి మళ్ళీ చెప్తుంది, వినడు. మూడోసారి చెప్తుందా? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు బడి తీసింది? ఎందుకు చీపురు కట్ట తీసింది? ఎందుకు కొట్టింది? కారణం ఏంటి? ఓర్పు నశించిపోయింది. అందుకే ఏమంటుంది? ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది అంటది. కొట్టిన దెబ్బ కొట్టకుండా చెత్త కొట్టి చెవులు మూసి పక్కన కూర్చోబెడుతుంది. ఎందుకు ఇలా కొట్టేశావు అని భర్త వచ్చి అడిగితే చెప్తుంది, 2-3 సార్లు చెప్పి చూశానండి, ఇప్పుడు వినేలా లేడు, ఎంత చెప్పినా వినట్లేదు, అందుకని నేను ఏం చేశాను? చిత్త కొట్టాను. ఇది మీ లక్షణమేనా? మీరు కూడా ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటారు కదా. కొంతమంది అయితే ఆ ఒక్కసారి కూడా చెప్పరు, ఆ 2 సార్లు కూడా చెప్పరు. ఏదో వీళ్ళు ఏదో బాగా మంచోళ్ళలాగా, పిల్లలు ఏదో బాగా చెడ్డోళ్ళలాగా ఆ ఒక్కసారి ఆ 2 సార్లు కూడా చెప్పకుండా ముందే ఒక తప్పుకే చిత్త కొట్టేసే తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. మంచి తల్లిదండ్రులు పిల్లల్ని కనేస్తారంటే దూడలాగా, కానీ వాళ్ళని ఎలా పెంచాలో వీళ్ళకి తెలియదు. సో మీ స్వభావం ఎలా ఉంటే మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం. ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం ఏం చేస్తున్నాం? తప్పులు పొరపాట్లలో నడుస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కొట్టాలి, రోజుకి ఎన్నిసార్లు కొట్టాలంటారు? ఎన్నిసార్లు కొట్టాలి? సంవత్సరానికి ఎన్ని దెబ్బలు కొట్టాలి? మీ జీవితకాలం అంతా లెక్కేసుకుంటే మిమ్మల్ని పీక మీద అడిగేసి ఎన్నిసార్లు తొక్కేయాలి? అంతే కదా మరి. ఎన్నిసార్లు తొక్కేయాలి? ఎన్నిసార్లు చెత్త కొట్టేయాలి? ఎన్నిసార్లు దెబ్బలు తినాలి మీరు? మరి ఎన్నిసార్లు ఎన్ని తప్పులు. అసలు ఈ మానవ సమాజాన్ని చూస్తుంటే పేపర్లలోనే ఖాళీ లేదు, టీవీలో ఖాళీ లేదు. ఒక్కో న్యూస్కి టీవీలో ఖాళీ లేక ఈ రోజు న్యూస్ రేపు వేస్తున్నాడు, రేపు న్యూస్ ఎల్లుండి వేస్తున్నాడు. మరీ ఇంపార్టెంట్ అయితే బ్రేకింగ్ న్యూస్ అని ఒక 10 నిమిషాలు వేసేసి తీసేస్తున్నాడు. అంటే మనిషి చేసిన తప్పుల్ని రాయటానికి పేపర్లు సరిపోవట్లేదు, మనిషి చేసిన పాపాల చట్టాన్ని గురించి వివరించడానికి టీవీ ఛానల్ సరిపోవట్లేదు. ఏమండి, ఈ మధ్య ఫేస్బుక్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చేసింది, ఇంటర్నెట్ కూడా సరిపోవట్లేదు మనిషి చేసిన పాపాల గురించి పోస్టింగులు పెట్టడానికి. ఎందుకంటే ఈ టీవీ వాళ్ళు ఈ టీవీలు సరిపోకనే కదా వాట్సాప్లో ఛానల్ ఓపెన్ చేసేసారు, ఫేస్బుక్లో ఛానల్ ఓపెన్ చేసేసారు, యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసేసారు. మా అప్డేట్స్ కావాలంటే మీరు ఇలా ఇంటర్నెట్లో చూసుకోండి అంటున్నారు. అంటే వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేసారండి. ఎంత చేసినా ఖాళీ లేనన్ని పాపాలు ఎవరు చేస్తున్నారు? మనుషులు చేస్తున్నారు. మనుషుల జీవితం ఎలా తగలడండి. మరి ఇన్ని ద్రోహ కార్యాలు, ఇన్ని నీచమైన కార్యాలు మనిషి చేస్తున్నందుకు మనిషిని ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టాలంటారండి దేవుడు? కొట్టాలా వద్దా? కొట్టొద్దా? ఒక్కసారి భ్రష్టు పట్టిపోయిన ఆలోచన చూస్తుంటే దేవుడికి ఎంత కోపం వచ్చేయాలి? ఎంత కోపం వచ్చేయాలండి? చాలా కోపం వచ్చేయాలి. మరి కోపాన్ని మనిషిపై దేవుడు చూపించాడా? చూపించట్లేదు. కారణం ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఓర్పు, ఆ ఓర్పు అనే లక్షణం దేవుల్లో ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే మనలోనే లేదు. దేవుల్లో ఉంది ఆ లక్షణం, ఆ ఓర్పుకు కర్తే దేవుడు. ఓర్పుకు కర్త దేవుడు. అసలు ఈ ఓర్పు అనే లక్షణం లేకపోవటం వల్ల నష్టాలు జరుగుతాయంటే ఖచ్చితంగా నష్టాలే జరుగుతాయి. ఓర్చుకోవటం అనేది చాలా విలువైన గొప్పదైన దైవ లక్షణం ప్రియులరా. ఓర్పు అనేది గొప్పదైన దైవ లక్షణం. ఈ ఓర్పు లేకపోతే
అసలు మనం ఏమీ చేయలేమండి. చాలా కోల్పోతాం, చాలా నష్టపోతాం. ఒకసారి మీరు బైబిల్లో నుండి ఆ ఓర్పును గురించి భక్తుడు వ్రాస్తున్నటువంటి మాట మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏలువాడు అనగా రాజు. ఏలువాడు అంటే ఎవరు? మన రాజు లేదా మన అధికారి. నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము అన్నాడండి. అంటే ఏలువాడు అంటే సపోజ్ మన మేనేజర్ కావచ్చు, లేకపోతే మన ఆఫీసులో మన బాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏలువాడు అంటే నిన్నే ఏలేవాడు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అన్నాడండి. ఓర్పు ఏం చేస్తుందట? గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఓర్పు అనే లక్షణం నీలో ఉంటే గొప్ప ద్రోహ కార్యం నీ బ్రతుకులో జరగకుండా నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఈ ఓర్పు లేకపోతే ఆ ద్రోహ కార్యం జరగకుండా కాపాడుకోవటం అసాధ్యం. ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక అమ్మాయి తనను మోసం చేసిందని ఒక అబ్బాయి చచ్చిపోయాడు. టీవీ 9లో కూడా వార్తలు వచ్చాయి. ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను. పిచ్చోళ్ళు, ఇలాంటి పిచ్చోళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ఏమండి, ఆ మోసం చేసేసింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, నేను లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, నేను చాలా మంచివాడిని, అమ్మాయిని చాలా ప్రేమించేశాను, కానీ నన్ను మోసం చేసేసింది కాబట్టి నేను చచ్చిపోతున్నానని చెప్పి సూసైడ్ నోట్ రాసేసాడు, చచ్చిపోయాడు. ఇంతకీ వాస్తవం ఏంటంటే, ఈ అమ్మాయి మోసం చేసిందని నీకు ఎలా తెలుసయ్యా? ఈ అమ్మాయి నిజంగా నేను మోసం చేసిందని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావయ్యా అని అంటే, నేను ఒక ఫోటో చూశాను. ఏం ఫోటో? ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఇలా పట్టుకుని ఉన్నట్టుగా నేను ఒక ఫోటో చూశాను. చూస్తే ఆ ఫోటోలో ఉన్నవాడు అమ్మాయి లవరు, నన్ను కాకుండా వేరే వాడిని కూడా లవ్ చేసింది, నన్ను మోసం చేసేసింది కాబట్టి నేను చచ్చిపోతున్నాను ఇమ్మీడియట్గా, ఇంక లేట్ లేదు. ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ లవర్ కాదు, వాళ్ళ అన్నయ్య. చూసారా? కొంచెం ఓర్చుకుని, కొంచెం ఆలోచన చేసి, ఇది అసలు లవరా కాదా ఇవన్నీ ఆలోచించుకుని అప్పుడు ఏదైనా చేస్తే ఒక అర్థం ఉండేది. ఉత్తినే ఓర్పు లేని మూర్ఖపు స్వభావాలు ఇలాంటివి. కొంతమంది చూడండి, వెంటనే చేసేసుకుంటారు, అస్సలు ఆగరు. వెంటనే అది భార్య మీద కానివ్వండి, భర్త మీద కానివ్వండి, పిల్లల మీద కానివ్వండి, అవతలడు తప్పు చేశాడో తప్పు చేయలేదో ఏమీ తెలియదు వీళ్ళకి. ఇమ్మీడియట్గా సీరియస్ అయిపోవడం, ఇమ్మీడియట్గా ఏం చేసుకుంటారు? చేసుకుంటారు, అంటే కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అర్థం అవుతుంది వీళ్ళకి వాడు తప్పు చేయలేదని. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ దెబ్బ తిరిగి తీసుకోగలరా? తీసుకోలేరు. కొట్టడం వరకు ఆగిపోయింది మంచిది, అదే నరికేసి ఉంటే, అదే తలపగలు కొట్టేసి ఉంటే, అదే ఇంకోటి ఏదో చేసేసి ఉంటే. చూడండి, అంటే ఓర్పు లేని వాళ్ళు, ఓర్పు అనే లక్షణం కనుమరుగైపోవటం వలన ఈరోజు సమాజం ఏ స్థాయిలో ఉందో చూడండి. కొంత ఓపిక పడదామన్న ఆలోచన లేదు, ఇమ్మీడియట్ రియాక్షన్, ఇమ్మీడియట్ రివెంజ్, ఇమ్మీడియట్గా మేమేదో పగ తీర్చేసుకోవాలి, ఇమ్మీడియట్గా మేమేదో చేసేయాలి వాళ్ళని అని అనుకునే వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా అస్సలు ఓర్పు లేదు. మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి చూడండి, ఎవరో అన్యజనులు వీళ్ళ మీద కామెంట్లు చేస్తూ ఉంటారు, వీళ్ళు అంతకంటే డబల్ బూతులు తిడతారు ఇమ్మీడియట్గా, లేట్ లేదు. మళ్ళీ వాడి నోట్లోంచి ఇలా బూతు మాట వచ్చిందో లేదో వీడికి 2 వస్తాయి, ఇంకో 2 బూతులు ఎక్స్ట్రాగా తిడతాడు. సో ఇవన్నీ మనం చూస్తుంటే మనం ఎందుకు ఓర్పు కోల్పోతున్నాం? ఓర్పు లేని వాళ్ళకి ఎందుకు మారిపోతున్నాం? అంటే అంత ఓర్చుకునే పరిస్థితి మనకి ప్రభువు వలన కలగలేదా? ప్రభువు యొక్క అడుగు జాడల్లో నడుచుకోవడం అంటే ఇదేనా? ఓర్పు లేని జీవితాన్ని జీవించమని చెప్పాడా? ఇమ్మీడియట్ రియాక్షనా? తిట్టేయడమో, కొట్టేయడమో, ఏదైనా పగలగొట్టేయడమో మళ్ళీ వస్తుందా? ఒక్కొక్కడు చేతిలో ఫోన్ పగలగొట్టేస్తుంటాడు, ఒకడు ఏదో వస్తువు విసిరేస్తూ ఉంటాడు, ఒకడు ఏదేదో చేసేస్తుంటాడు, ఇంట్లో కర్రతో వస్తువులు పగలగొట్టేసి మూర్ఖులు కూడా ఉన్నారు. ఇలాంటి మూర్ఖపు స్వభావం మనుషుల్లోకి ఎందుకు వచ్చేసింది? ఒక్క క్షణం ఆగి ఆలోచించలేడా? ఒక్క క్షణం ఓర్చుకోలేడు. మరి దేవుడు ఎందుకు ఓర్చుకోవాలి నిన్ను? దేవుడు ఎందుకు ఓర్చుకోవాలి నిన్ను? ఎన్ని ద్రోహ కార్యాలు నువ్వు చేస్తుంటే దేవుడు నీ ఎడల ఓర్చుకున్నాడు. ఎన్ని నీచమైన కార్యాలు చేస్తుంటే దేవుడు నీ ఎడల ఓర్పు కలిగి ఉన్నాడు. ఓర్పు అనేది ఆయనలో ఉంది. ఈ లక్షణం అసలు మన పుట్టుకలో మన తల్లి దగ్గరే ఈ ఓర్పు లేకపోతే మనం చచ్చిపోతాం తెలుసా? 9 నెలల కాలంలో తల్లి చాలా ఓర్చుకుంటుంది అయ్యా నీ విషయంలో. అసలు వాళ్ళకి మొదటి నెలలో
కొంతమంది స్త్రీలకు వాంతులు, వికారం, ఏది తిన్నా కానీ అది సహించకపోవటం, నిద్ర పట్టకపోవటం, విపరీతమైన బాధ అనుభవించే స్త్రీలు ఉంటారు గర్భంలో బిడ్డ పడిన తర్వాత. ఆ తర్వాత 2-3 నెలలు, 4-5 నెలల పాటు ఏం తిన్నా కొంతమందికి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు సెలైన్లు పెడతా ఉంటారు. అలా తట్టుకుంటారు, ఓర్చుకుంటారు. ఆ తర్వాత కడుపులో బిడ్డ కొంచెం పెద్దవాడవుతూ ఉన్నప్పుడు వీళ్ళలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఎన్నో మార్పులు సంభవిస్తాయి శరీరంలో. అలా 9 నెలల తర్వాత వాళ్ళకి ఆపరేషన్ కానివ్వండి, లేదా నార్మల్గా డెలివరీ అవ్వడం కానివ్వండి, ప్రసవ వేదన అనేది అనుభవిస్తారు. ఎంత ఓర్చుకోకపోతే బిడ్డ బయటకు వస్తాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? తల్లి చాలా ఓర్చుకుంటుంది, ఆ బాధ అంతా భరిస్తుంది. ఆ బాధ భరించి పొట్ట కోయించుకుని బిడ్డను బయటికి తీసి ఆ నొప్పులు భరించాలి, ఆ కుట్లు బాధ భరించాలి, అంటింపు బాధ భరించాలి పొట్ట దగ్గర. లేదు మామూలుగా డెలివరీ అయిందంటే ఆ బాధ భరించాలి. అరే ఇవన్నీ నేను భరించలేకపోతున్నానంటే బిడ్డ బయటకు వస్తాడా? రాడు. 9 నెలల ఓర్పు ఒక బిడ్డకు ఈ భూమి మీద జన్మనిచ్చింది. మనందరం అలా వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఎద్దుల్లో ఎదిగి అమ్మకే నాన్నకే భోజనాలు పెట్టం. మీలో ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉంటారు, దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు. తల్లిని తండ్రిని పట్టించుకుని నీచులు. వాళ్ళ వల్లే ఎదుగుతారు, వాళ్ళ వల్లే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాం మనం. కానీ వాళ్ళకి అన్నం పెట్టం. ఏమంటే వాళ్ళ గాలి కొదిలేసి ఎక్కడికి అవి ఏమంటారు వాటిని, వృద్ధాశ్రమాలు, అందులో పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా పాపం కదండి ఇది. 9 నెలల ఆమె ఓర్పు ఈరోజు నీకు రూపకల్పన జరిగింది. సో మనిషికే ఇంత ఓర్పు ఉంటే దేవుడికి ఇంకెంత ఓర్పు ఉందయ్యా? దేవుడికి చాలా ఓర్పు, చాలా ఓర్పు. నుక్కని పెంచి పెద్దవాడిని చేసి నీకు రూపాన్ని ఇచ్చి మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి వర్షముని ఏం చేయుచున్నాడు? ఆయన కురిపించుచున్నాడు. నిజమే కదా? మంచోడి తలకాయ తడుస్తుంది, చెడ్డోడి తలకాయ తడుస్తుంది వర్షపు చినుకులతో. మంచోడు భూమి పండుతుంది, చెడ్డోడు భూమి పండుతుంది. మంచివాడు భూమి మీద బతుకుతున్నాడు, చెడ్డవాడు భూమి మీద బతుకుతున్నాడు. ఆ సూర్యుని వెలుగులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి. దేవునికున్న ఓర్పు అయ్యా ఇదంతా, ఆయన ఓర్పు. ఈ ఓర్పును బట్టే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆగిపోతున్నాయి. నిజంగా ఈ ఓర్పే దేవునిలో లేకపోతే ఇప్పటికే చాలా ద్రోహాలు జరిగిపోయాయి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పమంటావా? మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఉన్నావు, లేదా నేనున్నాను. ఈరోజు మనం క్రీస్తులోనికి వచ్చి మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఆయన వాక్యాన్ని గైకుంటూ ఆయన కోసం జీవించాలని ఆలోచిస్తున్న వాళ్ళు కొందరైనా ఉన్నారా లేదా? మీరు అందరూ అలాంటి వాళ్ళని నేను చెప్పను. ఎందుకంటే ఇందులో గజ దొంగలు, కేడీలు, చాలామంది దుర్మార్గులు ఉంటారు, నటించేవాళ్ళు, వేషధారులు కూడా ఉంటారు. అందరూ మంచివాళ్ళు, అందరూ దేవుని కోసం బ్రతకాలని, అందరూ వాక్యం కోసం ఎదురు చూసేవాళ్ళు ఉన్నారని నేను చెప్పను. దాన్ని మీరు ఒప్పుకోరు. నేను చెప్తే మాత్రం మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోరు. సో నేను అందరి గురించి మాట్లాడలేదు. కొందరైనా ఉన్నారు కదా, నేను దేవుని కోసం బ్రతకాలి, ఆయన వాక్య ప్రమాణాన్ని గైకొనాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన ఏది చెప్తే అది చేయాలి, ఆయన ఎలా చెప్తే అలా చేయాలి, ఆయన్ని మెప్పించే బతకాలి, ఆయన సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి, ఇలాగ అనుకునే వాళ్ళు కనీసం కొందరైనా ఉంటారు కదా. ఆ కొందరిని దేవుడు ఎంత ఓర్చుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటారు? ఆయన ఓర్పు వల్లే కదా మనకి బతుకు లభించింది. ఆయనకే ఓర్పు లేకపోయి ఉంటే గొప్ప ద్రోహకార్యం ఎప్పుడో జరిగిపోయేది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. అపోస్తలుడైన పౌలు, అతను గత జీవితాన్ని మీరు తవ్వి చూడగలిగితే హింసకుడు. ఎవరికి నొప్పి? హింసకుడుగా ఉన్నప్పుడు ఎవరికి నొప్పి? దేవునికి నొప్పి. దోషకుడు ఎవరికి బాధ? దేవునికి బాధ. హానికరుడు ఎవరికి బాధ? దేవునికే బాధ. ఇంతకీ ఆయన బాధ పెట్టేది ఎవరినంటే మంచోళ్ళని, చెడ్డోళ్ళని కాదు, మంచోళ్ళని. ఎవరి కోసం బతుకుతున్నోళ్ళు? వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నోళ్ళు. అలాంటి దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళని పని కట్టుకుని వెళ్ళి చంపాలని, లేకపోతే తాకీదులు తీసుకుని వాళ్ళ మీద ఏదో విధంగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఓర్చుకోబట్టేనా అతనికి ఆయుష్ ఉంది? మీరు ఆలోచన చేయండి. ఇదంతా చూసి దేవుడు, అరే దుర్మార్గుడా, నువ్వు నా ఎదుటి తెగరిచ్చిపోతున్నావు, నువ్వు, నేను ఆకాశం పైన ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? నేల మీద ఉన్నావు. ఒక్క తుక్కితే చచ్చి ఊరుకుంటావు. ఏంటి నీ రెచ్చిపోతున్నావు? ఏంటి నువ్వు చాలా రెచ్చిపోతున్నావు? నువ్వు ఆ పిల్లల మీద ఎందుకు పడుతున్నావు? ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు వాళ్ళని హింసిస్తున్నావు? ఎందుకు వాళ్ళని దూషిస్తున్నావు?
ఎందుకు వాళ్ళ బాధకు గురి చేస్తున్నావు? అసలు నువ్వెంత, నీ జీవితం ఎంత? ఒక పిడుగు పడిందంటే ఖాళీ. పిడుగు పడితే ఉంటావా? ఉండవు. నువ్వు అలా వెళ్తున్నప్పుడు కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరికాయ నెత్తి మీద పడితేనే నీ జీవితం క్లోజ్. ఒక్కసారి ఏదైనా చిన్న జలకిచ్చాడు అనుకోండి దేవుడు, మనం ఎంత, మన బతుకెంతండి. ఈ పోలిరిగి నీ మీద పడిపోయిందంటే అయిపోయినట్టే. ఏ కరెంటో షార్ట్ సర్క్యూట్ వచ్చి నీకు అంటుకుపోయిందంటే చచ్చినట్టే. ఏముందా నీ జీవితం? ఏమీ లేదు, ఏమీ లేదు. లోపల ఏమైపోతుందో ఎవరికి తెలియదు. నీ గుండెల్లో రక్తం క్లాట్ అయిపోయి గడ్డగట్టేసి హార్ట్ అటాక్ వచ్చి చచ్చావనుకో, ఎవరికి తెలియదు, అసలు ఎందుకు చచ్చావో కూడా తెలియదు. ఇప్పటివరకు బాగానే ఉన్నాడండి, కుర్చీలో కూర్చుని వాక్యం వింటున్నాడు, అయ్యాక భోజనం పెట్టి పంపిద్దాం అనుకుని ఈలోగే పోయాడు అంటారు. అంతేనా? ఏమైనా ఉందా? ఇంకేమైనా మాట్లాడతావా? ఏమైనా మాట్లాడడానికి ఏమైనా ఉందా? నీ బిరుదులు, నీ గొప్పతనం ఏమైనా పొగుడుకుంటే ఏమైనా చెప్పుకుంటావా? చెప్పుకోపోని ఏం చెప్పుకుంటావు? నీ ముందు మహామహా చక్రవర్తులే మట్టిలో పడుకున్నారయ్యా. నీ ముందు మహామహా వీరులు శూరులే 6 అడుగుల పెట్టులో హాయిగా ఉద్దికగా ఉదికిపోయారు. నువ్వేమైనా గొప్పోడు వేటి? నువ్వంతే. మనం ఏమైనా గొప్పోళ్ళు ఏంటి? మన జీవితం కూడా అంతే. హాయిగా 6 అడుగుల పెట్టులో ఉద్దికగా ఉదికిపోతాం. ఈ మాత్రం దానికి మనం చేసే హడావిడి మాత్రం మామూలు హడావిడి కాదు, చాలా హడావిడి చేస్తాం. ఈ హడావిడంతా ఎరిగిన దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, సూటిగా మనతోనే మాట్లాడుతున్నాడు. అసలు నీ శ్వాస నిశ్వాసాలను వెనక్కి తీసుకుంటే మనుష్యులందరూ మరలా ఏమైపోతారంటాడు యోబు గ్రంథంలో? ధూళైపోతారు, జాగ్రత్త అంటాడు. ఒక్కసారి శ్వాస నిశ్వాసాలను వెనక్కి తీసుకున్నానా మనుష్యులందరూ ధూళైపోతారు, జాగ్రత్త అన్నాడు దేవుడు. ఇంత ఖచ్చితంగా దేవుడు చెప్పినప్పుడు అసలు ఏం ఓర్పండి పౌలు గారి విషయంలో? చాలా ఓర్చుకున్నాడు ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే పౌలు తిరుగుతున్నాడట, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు, చాలామందిని ఇబ్బంది పెడుతున్నాడు. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేసేటప్పుడు పక్కన ఎవరున్నారు తెలుసా? పౌలు ఉన్నాడండి. దెబ్బ 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 స్టెఫన్ మీద పడుతుంది. అదే టైంలో స్టెఫన్ కోపం వచ్చి ఏదైనా కత్తి తీసుకుని ఆడనో ఈడనో ఎవడొక్కడిని చెలరేగేద్దాం అనుకున్నాడంటే అది ఓర్పు ఎలా అవుతుందండి? మరణం వరకు ఓర్చుకున్నాడు ప్రియుడైన స్టెఫను. మరణం వరకు. ఎందుకు అతను ఆలోచన ఏంటి తెలుసా? కొట్టండి, ఇంకాసేపు కొడతారు, నేను ఓర్చుకున్నాను అనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాను? ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను, అంతే కదా. ఇప్పుడు నేను ఓర్చుకోలేదు అనుకోండి, నేను తిరగబడ్డాను అనుకోండి, ఏదో పారిపోవడం మొదలుపెట్టాను అనుకోండి, తిరగబడ్డాను అనుకోండి, ఏదైనా చేశాను అనుకోండి, మరలా రెండోసారి నన్ను కొట్టడానికి గ్యారంటీ లేదు. ఈ బాధలు నేను మళ్ళీ భరించాలి. అప్పటికే రాళ్ళు దెబ్బలు తినేసి ఉన్నాడు. అవన్నీ తగ్గేంత వరకు నొప్పి ఇంకా ఎక్కువైపోద్ది. అదే ఇంకొక క్షణం ఓర్చుకున్నాడు అనుకోండి, చచ్చిపోతాడు. అప్పుడు ఈ బాధ ఉండదు, ఆనందంగా ఎక్కడుంటాడు? ప్రభు దగ్గర ఉంటాడు. హతసాక్షిగా ప్రభు దగ్గరికి వెళ్ళానన్న సంతోషంలో ఉంటాడు. ఆ ఘనతను ఆయన సొంతం చేసుకుంటాడు. ఇవన్నీ ఓర్పు ద్వారా లభించాయి. సరే, అతను ఓర్చుకుంటున్నాడు, స్టెఫన్ దెబ్బలు తింటూ ఓర్చుకుంటున్నాడు. కానీ పక్కనున్న ఈ పౌలు గారు మాత్రం చాలా ఆనందంగా ఉన్నాడు కొట్టిస్తున్నందుకు. ఈ విషయాన్ని పైనుంచి గమనిస్తున్నాడు ప్రభువు. ఆకాశం నుండి చూస్తున్నాడు, నరులను పరిశీలనగా చూస్తున్నాడు దేవుడు. ఆయన గమనిస్తూ పౌలు చేస్తున్న పనికి ఆయన ఓర్పు హద్దు దాటిపోయి అక్కడికక్కడే పౌలును ఆకాశం నుంచి అగ్ని కురిపించి భస్మం చేసేసి ఉంటే ఎంత గొప్ప ద్రోహం జరిగిపోయేది. తదుపరి కాలంలో పౌలు అనే ఒక మహాసేవకుడు లేకుండా పోయేవాడు. సో ఎప్పుడైతే దేవుడు ఆ ఓర్పు అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడో తద్వారా మేలే జరుగుతుంది తప్ప కీడేమీ జరగదు. అంటే మీరు దెబ్బ కొట్టకపోతే, మీరు నరకేయకపోతే, మీరు చంపేయకపోతే, మీరు తిట్టేయకపోతే, మీరు కొట్టేయకపోతే, అక్కడ ఏదో నష్టం జరిగిపోకపోతే ఏదో లాభం వచ్చేస్తుంది అనుకుంటున్నారే, మీరు ఏ లాభం రాదు. మీరు చేసిన దానివల్ల, మీరు ఓర్చుకోకపోవటం వల్ల, మీరు తట్టుకోలేకపోవటం వల్ల నష్టమే తప్ప లాభం ఏమీ రాదు. సో దేవుడు చెప్తున్నటువంటి ఈ నిత్య జీవిత సూత్రాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఓర్పు గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడుతుంది. ఇది సత్యం. అందుకే చాలామంది చెప్తుంటారు, కొంతకాలం ఓర్చుకోమ్మా, దేవుడు తప్పక న్యాయం చేస్తాడు అంటారు. నిజమే, కొంతకాలం ఓర్చుకో. జీవితంలో ఏదో కష్టం వచ్చిందని, జీవితంలో కన్నీళ్ళు వచ్చాయని, జీవితంలో ఇరుకులు ఇబ్బందులు వచ్చాయని అక్కడ ఓర్పు కోల్పోవడం అనేది చాలా ప్రమాదకరం. అసలు అలాంటి సిచ్యువేషన్లోనే ఏముండాలో తెలుసా? ఓర్పు ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్లో ఓర్పు ఉండాలో దేవుడు తన ఎడల చూపించినటువంటి ఓర్పును గ్రహించినటువంటి ఈ పౌలు తన బ్రతుకులో అదే లక్షణాన్ని కలిగి బ్రతికాడు. ఇది మనందరికీ మార్గదర్శకత్వం కాదా? ఎందుకు ఈ లక్షణాన్ని కలిగి ఉన్నాడు పౌలు అంటే,
ఒకప్పుడు దేవుడు ఆ లక్షణాన్ని కలిగి ఉండబట్టే పౌలుకి ఒక చరిత్ర అంటూ ఈ భూమి మీద లభించింది. లేకపోతే పౌలు జీవితం ఎప్పుడో ముగిసిపోయేది. దేవుడు ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడని గ్రహించినటువంటి పౌలు తాను కూడా తన జీవితంలో అదే లక్షణాన్ని కలిగి ఎంత గొప్ప సాహస కార్యాలు చేశాడు. ఒక్కసారి మీరు దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే ప్రియులరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి మీ అందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడాలి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము, మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక, ఏ విషయములోనూ అభ్యంతరమేమియు కలుగజేయక, శ్రమలయందు, ముఖ్యంగా ఓర్పు ఎక్కడ కోల్పోతారు తెలుసా? శ్రమల్లోనే కోల్పోతారు. మానవ జీవితానికి శ్రమలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసలు మనిషి ఓర్పును కోల్పోయేది ఎప్పుడు? ఈ శ్రమల్లోనే. ఈ శ్రమల్లోనే మనిషి ఓర్పును కోల్పోతాడు. ఇంక ఓర్చుకోలేకపోతాడు, తట్టుకోలేకపోతాడు. అక్కడి నుంచి ఏదో ఒక తప్పుడు కార్యానికి తెరతీసేస్తాడు. తర్వాత చూడండి, శ్రమలయందును, ఇబ్బంది. ఇది ఇంకా ప్రమాదకరం. ఇబ్బందిగా ఉందంటేనే మనిషి ఏం కోల్పోతాడు? ఓర్పును కోల్పోతాడు. నిజం, ఇబ్బందిగా ఉందంటేనే ఓర్పును కోల్పోతాడు. సో ఇబ్బందుల యందును, తర్వాత ఇరుకుల్లో కూడా మనిషి ఓర్పును కోల్పోతాడు. ఇరుకుల యందును, దెబ్బల యందును కూడా ఓర్పు కోల్పోతాడు. అందుకే చాలామంది అంటారు, పిల్లిని తీసుకెళ్ళి గదిలో పెట్టి కొడుతూ ఉంటే ఏమైపోద్దట? ఓర్పు కోల్పోయి పులైపోద్దా? ఓర్పు కోల్పోగానే ఏమైపోద్దట? పిల్లి పులైపోద్దట. ఓర్పు కోల్పోయింది, అందుకని ఏమైపోయింది? పులైపోయింది. పులైపోయిందంటే మామూలు పిల్లి చేయి కాస్త పులి పంజా అయిపోయింది అనమాట. రక్కడం మొదలెట్టింది అనమాట. అంతేనా? రక్కడం మొదలెట్టింది, చంపడం మొదలెట్టింది. అంటే పిల్లిని లోపల పెట్టి కొట్టేసరికి ఏమైపోయింది? అది పులి అయిపోయిందా? ఓర్పు కోల్పోయిందని చెప్పలేవు. ఓర్పు కోల్పోయింది, దాడికి దిగబడిపోయింది అనుకుంటున్నాం. సో ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, దెబ్బలు, చెరసాలలు, అల్లర్లు, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై అన్నాడండి. మిగుల ఏముందట వీళ్ళకి? ఓర్పు. మిగుల ఓర్పు ఎందుకు వచ్చింది పౌలు గారికి? మిగుల ఓర్పు ఎందుకు వచ్చింది అని అంటే, ఆ ఓర్పులో గొప్పదైనటువంటి ద్రోహకార్యం జరగకుండా కాపాడే లక్షణం ఉంది. అలా ఓర్చుకోవటం వల్ల తద్వారా ఒక మేలైన స్థితికి వెళ్ళిపోతాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు హైవే రోడ్డు గుండా వెళ్తున్నారు. పోలీసుడు ఎవడో మీ కీ ఆపుతాడు, కీ తీసుకుంటాడు, బైక్ ఆపి కీ తీసుకుంటాడు. కీ తీసుకున్న తర్వాత నువ్వు లేచి కీ అందులో పెట్టు అన్నావు అనుకో, కీ బండిలో పెట్టరా, ఎవడరా అని తీయమన్నాడు, పెట్టరా అంటే వాడు ఇంకా సీరియస్ అవుతాడు. ఏంట్రా రాగి అంటున్నావు, ఏం మాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమనుకుంటున్నావు నువ్వు, పోలీస్ ఎక్కడంటే ఏంటి పోలీస్ అని 2 పీకు. నా బైక్ తాళం తీయడానికి నువ్వు ఎవడు పోలీస్ అయితే ఎవడికి లెక్క 2 పీకే. అంటే దీనివల్ల ఏం పెరిగిపోయింది? గొడవ పెద్ద అయిపోయింది. ఆ తర్వాత నీ బండి స్టేషన్లో ఉంటుంది, నువ్వేమో సెల్లో ఉంటావు. ఆ తర్వాత కోర్టుకు తిరుగుతావు, పనులన్నీ మానుకోవాలి, గొడవలు. ఆ తర్వాత ఏమవుతుందో, ఎంత ఫైన్ కట్టిస్తారో, నిన్ను ఎన్ని రోజులు లోపలేస్తారో ఏమీ తెలియదు. ఇంకా ఆ తర్వాత నేను కొడతారో ఉతికారేసేస్తారో ఏమీ తెలియదు. ఇంకా ఆ తర్వాత గొడవ పెద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నీకు తెలిసిన ఎమ్మెల్యేల దగ్గరకో, ఎంపీల దగ్గరకో, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని రికమెండేషన్లు చేయించుకొని, ఏదో ఆ టైంలో కొట్టేసానులేండి, సారీ చెప్పేద్దామండి, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేద్దామండి, ఇవన్నీ పడే బదులు ఆ కీ తీసుకునే టైంలోనే కొంచెం మౌనంగా ఉండి, సార్ ఏదో ఒకటి చూడండి సార్, ఎందుకు సార్ ఇలా, మా ఎక్కడికో వెళ్ళాలి సార్, అది సార్ ఇది సార్ అని మెల్లిగా మెత్తగా మాట్లాడుకుంటూ కొంచెం ఓర్పుగా ఉండుంటే ఈ సినిమా ఇలాగ వెళ్ళేది కాదు. ఈ సినిమా ఇంకో రకంగా వెళ్ళేది. చూసావా? ఇక్కడ యాక్షన్ ఫిల్మ్ కాకుండా మామూలు చిన్న సీరియల్ లాగా ఆగిపోయేది, లేదా చిన్న డాక్యుమెంటరీ లాగా ఆగిపోయేది. కానీ ఇక్కడ పెద్ద యాక్షన్ ఫిల్మ్ అయిపోయిందంటే కారణం నీ దగ్గర ఓర్పు లేకపోవడం. ఇలా చాలా సందర్భాల్లో వ్యర్థమైన గొడవలకు కారణం మనిషికి ఓర్పు లేకపోవడమే. వ్యర్థమైన గొడవలు. వీడేదో బస్సులో ఆ దిక్కుమాల ఖర్చీఫ్ ఏదో ఎత్తాడు, అవతలోడు ఎవడో వచ్చి ఆ ఖర్చీఫ్ తీసి పక్కన పడేసి కూర్చుంటూ పోతాడు. దీనికి వీడికి ఎంతో రోషం వచ్చేస్తుంది, ఓర్చుకోలేకపోతాడు, కాలర్ పట్టేసుకుంటాడు,
కొట్టేస్తాడు, ఎక్కువ దెబ్బలు ఈడే తినేస్తాడు. ఎక్కువ దెబ్బలు తినేసిన తర్వాత మళ్ళీ వారం రోజులు ఆ దెబ్బలకి ఐస్ కాపడం పెట్టుకోవడం, మందులు వాడడం, హాస్పిటల్కి తిరగడం. అప్పుడు మంచం మీద పడుకొని ఆలోచించుకుంటాడు, ఆ రోజు నేను కాసేపు మౌనంగా ఉండుంటే ఆడు నెక్స్ట్ స్టేషన్లో ఎక్కడో దిగిపోయేవాడు, తర్వాత నేను ప్రశాంతంగా కూర్చునేవాడిని, మెల్లిగా ఇంటికి వచ్చేసేవాడిని. అనవసరంగా రెచ్చిపోవడం వల్ల ఇప్పుడు నేను ఏం తినేసాను? దెబ్బలు తినేసాను. ఇప్పుడు ఈ దెబ్బలా తగ్గట్లేదు. ఇంచుమించు ఏ ఎముకన్నా ఇరిగిపోయిందంటే లోపల సైకిల్ షాప్లోనే బోల్ట్లు తెచ్చి వేస్తామంటారు. సో అవన్నీ వేయించుకోవాలి. అసలు ఇవన్నీ అనుభవించడానికి ముందు అప్పుడే కొంచెం ఓర్చుకుని ఉంటే ఈ బాధ నాకు తగ్గేదా లేదా? తగ్గేది. అసలు నాకు ఈ సినిమా ఎలాగ వెళ్ళేది కాదు. ఆ ఒక్క సన్నివేశం మారటం వల్ల, ఆ ఒక్క డైలాగ్ లేకపోతే సినిమా ఎంత పెద్దదవుతుందా? అవ్వదు. మలుపు తిరిగిపోదు కథ, మామూలుగా వెళ్ళిపోయేది. ఇప్పుడు కథ మలుపు తిరిగిపోవడానికి డ్యామిడ్ కథ అడ్డం తిరిగింది అన్నామంటే కారణం ఏమైంది? కథ అడ్డం తిరగడానికి గల కారణం ఏంటి? నీలో ఓర్పు లేకపోవడం. చాలా సందర్భాలు మీరు గమనించండి, ఊరికే దెబ్బలు తినేసేవాళ్ళు, ఊరికే కొందిచ్చుకునేవాళ్ళు. అందుకే పెద్దలు కూడా అంటారు, గోటితో పోయేదాన్ని ఎక్కడదా తెచ్చారట? గొడ్డల్లాగా తెచ్చారట. గోరు అంటే ఇది. జస్ట్ గోరుతో ఎలా అంటే పోయేదాన్ని గొడ్డలు తెచ్చి నరకాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడంటే జస్ట్ ఓర్పు అనేది లేకపోవటం. ఈ ఓర్పు లేకపోవటం వల్ల పావలాతో అయ్యేది 1500 అవుతుంది. ఏం చేస్తావు అప్పుడు? పావలా ఎక్కడ, 1500 ఎక్కడ కదా? ఎన్ని పావలాలు కలిపితే ఒక 1500 అవుతుంది. సో మనిషి ఓర్పు నశించిపోవటం వల్ల మనిషి జీవితం ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందో మన నిత్య జీవితంలోనే లోక సంబంధుల మధ్యనే ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. చిన్న చిన్న విషయాలకి, వ్యర్థమైన విషయాలకి, పనికిమాలిన విషయాలకి ఓర్పును కోల్పోతూ ఉంటారు. ఓర్పును కోల్పోయి ఏదేదో చేసేస్తుంటారు. ఏదేదో చేసేసి చెడ్డ పేరు తెచ్చేసుకుంటారు. ఆ బలహీనత వల్ల ఇంకా ముందుకెళ్ళలేక ఏమైపోతున్నారట వాళ్ళు? వెనక్కి తగ్గిపోతున్నారు. సో నువ్వు ఓర్చుకోవటం వల్ల ముందుకే వెళ్తావు తప్ప వెనక్కి తగ్గిపోవు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను విను. నీకు ఒక 50 కేజీల బియ్యం బస్తాన్ని నేను ఎత్తి మీద పెట్టా. 1 కిలోమీటర్ దూరంలో నీ ఇల్లు ఉంది. 50 కేజీల బియ్యం బస్తా నేను ఎత్తి మీద ఉంది. 1 కిలోమీటర్ దూరంలో నీ ఇల్లు ఉంది. సో నువ్వు వెళ్తున్నావు, అది పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఓర్చుకుంటే బస్తాతో నువ్వు ఇంట్లో అడుగు పెట్టేస్తావు. 10 నిమిషాలు ఓర్చుకుంటే ఏమైపోతావు? బస్తాతో ఇంట్లో అడుగు పెడతావు. సో ఎవడో నిన్ను దారిలో ఎదురయ్యి నాకులాంటోడు నిన్ను ఏదో ఒక మాట అన్నాడు. ఏదో ఒక మాట అనటం వల్ల నీకు కోపం వచ్చేసింది. ఆ బస్తాను అక్కడే పడేసావు. వెళ్ళాడు పేగ పట్టుకోవడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు కేసు వెళ్తుంది. వాడి మీద నువ్వు, నీ మీద వాడు కేసులు పెట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాలి. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి. లేదు అక్కడతో ఆగిపోకుండా నిన్ను వాడు కొంచెం రొక్కుకోవడం, ఫిజికల్గా ఏమైనా డ్యామేజ్ చేసుకోవడం చేశారంటే మళ్ళీ పోలీస్ స్టేషన్తో పాటు దవాఖానాకు కూడా వెళ్ళాలి. అక్కడ కుట్లేయించుకోవటం, టాబ్లెట్లు వాడటం, ఇది పెద్ద ప్రాసెస్. ఇదేది లేకుండా వాడు మురిగినప్పుడు సర్లే వీధిలో కుక్క మొరుగుతుంది, వీడు మొరుగుతున్నాడు, రెండూ ఒకటే అనేసుకుని బస్తా పట్టుకుని ఇంటికి పోయావనుకో, ఆ బస్తా ఇంట్లో పెట్టుకుంటావు, హాయిగా వండుకుంటావు, నెలల పాటు హాయిగా కుటుంబంతో కలిసి భోజనం చేస్తావు. ఇది కాకుండా కథ అడ్డం తిరిగింది అనుకోండి, నేను చెప్పినట్టు బస్తా నేలపాలు, బియ్యం అన్నీ నేలపాలు అంటే ఇంట్లో వాళ్ళకి తినలేదు, నీకు తినలేదు. అక్కడ నుంచి హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి, అనవసరంగా కోర్టులకి, సమయం వృధా, డబ్బులు వృధా, ఆరోగ్యం వృధా, అసలు కాలం అంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. మరి కథ అడ్డం తిరగడానికి గల కారణం ఏంటి చెప్పండి మీరు? ఓర్పు లేకపోవటం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దైవగ్రంథంలో దేవుని లక్షణాలు ఇవి అని మనకు బోధించినప్పుడు ఆ లక్షణాలు కలిగిన వాడు ఎప్పుడూ ఎక్కడ చెడిపోయిన దాఖలాలు బైబిల్ చరిత్రలో లేవు ప్రియులారా. దేవుని లక్షణాలు కలిగి బ్రతికినవాడు ఎప్పుడు చెడిపోలేదు. మనం తగ్గటం వల్ల నష్టం ఏమీ లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అన్నారు. అలా మనం తగ్గటం వల్ల, ఆ సందర్భాన్ని బట్టి మనం తగ్గిపోవటం వల్ల అదేదో మన బలహీనత అనుకోకండి, అదే మన బలం. అది బలహీనతను లోకం అనుకుంటుంది, మూర్ఖత్వంతో ఉంది కాబట్టి లోకం. అవతలోడు ఎవడో కర్ర పట్టుకుని వచ్చి నిన్ను పిలుస్తూ ఉంటాడు, రారా చూసుకుందామని. చుట్టూ జనాలు ఏమంటారు తెలుసా? వీడు మౌనంగా వెళ్ళిపోయాడు అనుకోండి, పిరికి సన్నాసండీడు, పిరుకోడు. ఆడు పిలిస్తే రారా చూసుకుందామని కర్ర పట్టుకుని పిలిస్తే వీడు ఏం చేయాలి? వెళ్ళాలి, కొట్టేయాలి, దెబ్బలు తినేయాలి, కుట్లేయించుకోవాలి, ఇంటికి వెళ్ళిపోయి పడుకోవాలి. అప్పుడు మీకు హీరో ఏమో. అసలు నిజమైన హీరో ఎవరో తెలుసా? మౌనంగా వెనక్కి వెళ్ళిపోయినోడే హీరో. అలా మీరు ఎలా చెప్పగలరండి అంటావేమో. ఎస్, వాడే రియల్ హీరో. ఎందుకంటే
ఒక వ్యర్థుడితో, ఒక రోడ్డు మీద ఉన్న పనికిమాలినోడితో దెబ్బలాడేవాడు హీరో కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. ఆయన ఏం చేశారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయినందుకు యేసుక్రీస్తు జీరో, బలహీనుడా? ఈయన కూడా ఇంకో 2 రాళ్ళు తీసుకుని ఎసరాలేమో నీ దృష్టిలో? వాళ్ళు ఒక రాయి ఇసిరితే ఈయన 10 రాళ్ళు ఇసిరితే నీ దృష్టిలో హీరో ఏమో? నో. లోకం దాన్ని హీరోయిజం అంటది, కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. మౌనంగా వెళ్ళిపోయాడంటే అతనిలో ఉన్న అతను మాట అన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా తగ్గించుకున్నాడంటే రియల్ హీరో. తన మనస్సును స్వాధీనం చేసుకోగలిగాడు. అవతలి వాడు మనసుని స్వాధీనం చేసుకోలేకపోయాడు, మరి వాడు హీరో ఎలా అవుతాడు? ఎవరైతే తన మనస్సును స్వాధీనం చేసుకుంటున్నాడో అతనే రియల్ హీరో. అంటే దేవుని లక్షణాలు కలిగి బ్రతుకుతున్నాడు గనుక దీని తర్వాత పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, మనం ఈ విధంగా ముందుకెళ్తే, ఈ విధమైన అడుగు వేస్తే ఏ విధమైన వాటిని మనం ఎదుర్కోబోతున్నాం, ఇవన్నీ గ్రహించి ముందు జాగ్రత్తతో ఒక్క అడుగు వెనక్కేసినంత మాత్రాన వాడు బలహీనుడు కాదు. ఒక్కడుగు వెనక్కేసినంత మాత్రాన వాడు ఎందుకు పనికిరానుడు కాదు. ఒక్కడుగు వెనక్కి పడినంత మాత్రాన వాడు జీరో అనుకోకు, వాడే రియల్ హీరో. ఒక్కడుగు వెనక్కేసినోడే రియల్ హీరో. ఎందుకో తెలుసా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతున్నాయని ఎరిగాడు. అందుకే ఇరుకులలో, ఇబ్బందులలో, అల్లర్లలో, చెరసాలల్లో, ప్రయాసాలలో, జాగరములలో, ఉపవాసాలలో మిగుల ఓర్పు గలవారమై. ఏ ఓర్పు ఉందట భక్తుడికి? మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ ఓర్చుకున్నాడండి. అందుకే పవిత్రతను కాపాడుకోగలిగాడు. ఓర్చుకున్నాడు, అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. ఓర్చుకున్నాడు, అందుకే దీర్ఘశాంతం అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఓర్చుకున్నాడు కనుకనే దయను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. ఓర్చుకున్నాడు కనుకనే పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమను సొంతం చేసుకోగలిగాడు. తదుపరి సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి ఉన్నాడట. నీతి అనే ఆయుధాలు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము అన్నాడు. ప్రియులారా, చూసారా అతని ఓర్పు ఎంత గొప్ప స్థితికి అతను తీసుకుని వెళ్తుందో చూడండి. తదుపరి పౌలు మరణించాడు. పౌలు కొన్నాళ్ళకి ఏమయ్యాడు? మరణించాడు. ఒక గొప్ప జీవితాన్ని సొంతం చేసుకున్నాడు. మీరు ఓర్చుకోవటం వల్ల ఒక గొప్ప జీవితం మీ సొంతం అవుతుంది. విత్తనాన్ని విత్తావు, ఓర్పుతో ఎదురు చూడాలి. ఈరోజే నాకు వచ్చేయాలని ఏదో చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం కదా మనం, బంగారు బాతుగుడ్డు కథ. చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు అందరికీ తెలుసు కదా. చిన్నప్పుడు అందరూ చదువుకున్నారు. ఆడికి అసలు ఓర్పే లేదు. ఒక గుడ్డు పెట్టింది, బంగారపు గుడ్డు. అరే ఒక గుడ్డు అనుకున్నాడు. రేపు మళ్ళీ గుడ్డు పెట్టింది. అరే 2 గుడ్లు అనుకున్నాడు. చిరాకు వచ్చింది. రోజు ఒక గుడ్డు ఇది ఏం అమ్ముకు తింటామండి, చిరాకు వచ్చేస్తుంది. ఒక్కసారి పొట్టకోసిస్తే మొత్తం గుడ్లు చక్కబెట్టేసి బత్తాలు వేసేసుకోవచ్చు కదా అనుకున్నాడు పాపం. మొత్తం గుడ్లని బస్తాలు వేసేసి. చిన్నప్పుడు మనం చదువుకున్న కథ ఇది. చిన్నప్పుడు మన స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాం. సరే కోసేసాడు. ఒక గుడ్డే ఉంది. కోసేస్తాను ఎక్కువ వస్తాయి. ఆ రోజు పెట్టేది అందులో లోపల, కొత్తది లేదు. సో నెత్తి నోరు బాదుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుతో అతని గుడ్ల చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. ఇంక రేపటి నుంచి నో గుడ్స్. అర్థమవుతుందా? ఇంక రేపటి నుంచి బాతుగుడ్లు, బంగారపు బాతుగుడ్లు ఏవయ్యే లేవు. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న కదా. ఇందులో నీతేంటో, ఓర్చుకుంటే రోజుకో గుడ్డు వస్తుందిరా అని. ఓర్చుకుంటే రోజుకో గుడ్డు వస్తుంది, ఓర్చుకోకపోతే అసలు గుడ్డుకి మొఖం వేసిపోతావు. కాబట్టి అలాంటి పరిస్థితిని గమనించినటువంటి మీరు నిత్య జీవితానికి వెళ్ళాలనుకుంటే, పరలోకమనే మహాలోకాన్ని సాధించాలనుకుంటే ఈ భూమి మీద చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఓ క్రైస్తవుడా, ఇది దైవలక్షణం. ఓర్పు అనేది దైవలక్షణం. రెచ్చిపోకు, ఎందుకు అంత అవసరం లేదు. ప్రతి దానికి ఒక ఎండింగ్ ఉంది. ఏ విషయమైనా సరే అది ఆగుతుంది. అది నువ్వు ఆపినా ఆగుతుంది, నువ్వు ఆపకపోయినా అది ఆగుతుంది. దానికి ఒక టైం ఉంటుంది. నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఏదైనా జయించగలవు, ఏ విషయంలో అయినా ముందుకెళ్ళగలవు, ఏ విషయంలో అయినా సరే నువ్వు గెలవగలవు. అది నీ ఓర్పు మీద ఆధారపడి ఉంటుంది. నీ ఓర్పు మీద. ఓర్చుకుంటే ఫలితం ఉంటుంది. ఓర్చుకోనని వాడికి ఫలితం శూన్యమైపోతుంది. నాకు ఇప్పుడే అన్నీ జరిగిపోవాలి, ఇప్పుడే ఏదో చేసేయాలనుకుంటే అవ్వదు. ఒక మొక్క ఎదగాలన్నా కానీ ఒక కొంత సమయం
కావాలి. అది ఫలించాలంటే ఇంకా సమయం కావాలి. దానికోసం మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులో ఒకరోజు విజయం నీ సొంతం అవుతుంది. ఆ ఎదురుచూపు లేని నాడు నష్టపోవటం నీ వంతు అవుతుంది. చాలా బాధపడతావు. పౌలు గారు ఈ మాటలు మాట్లాడడంలో ప్రధానమైన కారణం ఆయనకేదో కోపం లేక కాదు, ఆయనకేదో పౌరుషం లేక కాదు, ఆయనకేదో నీకులాగా ఎగరటం చేతగాక కాదు. ఎందుకు తగ్గున్నాడు, ఎందుకు ఓర్చుకుంటున్నాడు అని అంటే ఆ ఓర్పు ద్వారా గొప్ప ఫలితాన్ని అతడు చూడబోతున్నాడు. అది ఎరిగిన వాడు గనుక ఓర్పుగా దేవుని యందు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాడు. ఈరోజే అంతా అయిపోవాలి, ఈరోజు ఏదో అయిపోవాలి, ఈరోజు నేను ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, నువ్వేం కంగారు పడకు. నిందలైనా అవమానాలైనా అన్నిటినీ ఓర్చుకుంటే ఒకరోజు అన్నీ బయటకు వస్తాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు పెద్దలు. నువ్వు ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మౌనంగా ఉండటం వలన అన్నీ బయటకు వస్తాయి, అన్నీ వెలుగులోకి వస్తాయి, అన్నీ ఓపెన్ అయిపోతాయి. రహస్యమైనది ఏది బయలుపరచబడక పోదు, మరుగైనది ఏది వెలుగులోనికి రాక మానదు. ఆ రోజు నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. గనుక నువ్వు ఓర్చుకోవడం ద్వారా, నువ్వు మౌనంగా ఉండడం ద్వారా, నువ్వు దేవుని యొక్క లక్షణాన్ని కలిగి జీవించడం ద్వారా నీ భవిష్యత్తు బాగుంటుంది తప్ప నీ భవిష్యత్తు అంధకారమయం కాదు ప్రియులారా. అందుకే నా లక్షణాన్ని మీరు కలిగి ఉండండి అన్నాడు దేవుడు. నా లక్షణాన్ని మీరు కలిగి ఉండండి. ఈ లక్షణాన్ని మీరు కలిగి ఉండటం వల్ల మరింత మేలు పొందుకుంటారు. నడుచుకుంటూ వెళ్తుంటావు, కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, నా కాలుకే గుచ్చుకుంటావు అని భూమినేసి ఒక్క తొక్కు ఏమైపోద్ది? ముళ్ళు ఇరిగిపోద్దా? అవును, ఇరిగిపోద్ది. ఎక్కడ? లోపల. ఆ తర్వాత రాదు, బయటికి తీలేవు, ఆ తర్వాత సెప్టిక్ అయిపోద్ది. ఇంకా పెద్ద బాధ ఎందుకు? అదే గుచ్చుకున్నప్పుడే కాలు కొంచెం పైకెత్తి నడక కాసేపు ఆపేసి నా నడకనే ఆపుతావని తొక్కకూడదు. నడక కాసేపు ఆపేసి కాలు కొంచెం పైకెత్తి దిగిన ముళ్ళును మెల్లిగా లాగేసి పక్కకెక్కడికో పడేసి కాసేపు కాలు తుడుచుకుని మెల్లిగా అప్పుడు నడక ప్రారంభించావనుకో, కొంచెం సేపు ఊర్చుకుని అంతా మంచి జరుగుతుంది. లేదనుకో మొత్తం నడక ఆగుతుంది నీ పొగరు వల్ల. నువ్వు తొక్కేసినందుకు అది లోపల దిగింది, అదా బయటకు రాదు. ఇక మీద నడవగలవా? అది లోపల ఉంటే ఇంకేమో నడుస్తావు. అలా అడిగేస్తే ఇలా అంటది, ఇలా అడిగేస్తే ఇలా అంటది, ఇలా అడిగేస్తే ఇలా అంటది. మొత్తం మీద నేను ముందుకెళ్ళనివ్వదు. సో ఈ బాధకంతటికి కారణం ఎవరు? నువ్వే. అందుకే ప్రియులరా, క్రైస్తవులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కొద్ది కాలంలో దెయ్యం మిమ్మల్ని దారి తప్పించడానికి, ఓర్పు లేని పనులు మీ చేత చేయించడానికి చాలా ట్రై చేస్తాడు. ఆ విషయంలో మనకు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. చాలా ఓర్చుకున్నారండి ఆయన, చాలా ఓర్చుకున్నారు. తిరస్కారం అంతటినీ ఓర్చుకున్నాడు. భక్తిహీనులు తనకు విరోధముగా చేసినటువంటి తిరస్కారం అంతటినీ ఓర్చుకున్న ప్రభువును మీరు ఏం చేసుకోవాలట? జ్ఞాపకమునకు తెచ్చుకునుడి అన్నాడు భక్తుడు. అందుకే భక్తిహీనులు తనకు వేరే తిరస్కారం, తనకు విరోధముగా ఎంత తిరస్కారం చేశారో దాన్ని అంతటిని ప్రభు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. అసలు ఒక మాట అంటాడు ఆయన, నేను ఒక్కసారి వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం నా కోసం వస్తే మీరు ఎవరైనా ఉంటారు ఇక్కడ? ఉండరు, మొత్తం తుడిచిపెట్టుకుపోతారు. కానీ నాకు అది ఇష్టం లేదు. సో నేను అక్కడ ఏమవ్వాలనుకుంటున్నాను? ఓర్చుకోవాలనుకుంటున్నాను మీకోసమే. అలా ఓర్చుకోబట్టే ఈరోజు ఆయన లోకరక్షకుడు అయ్యారు. అదే ఓర్పు ఆయనకు లేకపోతే ఆయన లోకరక్షకుడు అయ్యేవారా? అవ్వరు ప్రియులారా. దేని వెనకైనా ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్క క్షణం మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన, ఒక్క క్షణం మీరు తగ్గించుకున్నంత మాత్రాన, కాసేపు మీరు దానిని అనుభవించినంత మాత్రాన మీరు నష్టపోయిందేమీ లేదు. కొన్నాళ్ళు మీరు ఆ బాధ అనుభవించిన, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు, బాధలు ఇవన్నీ అనుభవించినా మీరు నష్టపోయింది ఏమీ లేదు. తదుపరి విజయం మీ సొంతం అవుతుంది. ఆ ఓర్పు లేని వాళ్ళ జీవితం నాశనానికి వెళ్ళిపోతుంది. ఎవరు ఓర్చుకున్నారో వాళ్ళే గెలుస్తారు, ఎవరు ఓర్చుకుంటున్నారో వాళ్ళే విజయం సాధిస్తారు. సో ప్రతి విషయానికి ఓర్పు అనేది చాలా అవసరం. కంగారు పడిపోయి కాళ్ళు ఇరక్కొట్టేసుకుంటే ఆ తర్వాత నడకే ఆగిపోద్ది. అర్థమవుతుందా? ఆ కంగారు వల్ల ఆ తర్వాత నడకే ఆగిపోయే ప్రమాదం రావచ్చు. అందుకే ఆ భక్తుల జీవితాలు మనకి చూపిస్తూ దేవుడు రాయించినటువంటి మాటలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, లోకాసువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఏమంటున్నారో చూడండి. లోకాసువార్త 21వ అధ్యాయము 16 నుంచి చూద్దాం ప్రియులారా. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరేమవుతారట? అప్పగింపబడుదురు. అంటే మీకు దెబ్బ కొట్టేసేది ఎవరట? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ సహోదరులు మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ బంధువులు మిమ్మల్ని చంపాలనుకోవచ్చు, మీ స్నేహితుల చేత కూడా మీరు అప్పగింపబడే పరిస్థితి రావచ్చు. వారు మీలో కొందరిని ఏం చేస్తారట? చంపించే ప్రయత్నాలు కూడా చేస్తారు. నమ్ముతాం మనం, మా వాళ్ళే కదా, మా అమ్మ నాన్న కదా, నా భార్య కదా, లేకపోతే నా భర్తే కదా,
నా బిడ్డలే కదా, నా బంధువులే కదా, నా స్నేహితులే కదా, వాళ్ళే మిమ్మల్ని చంపించినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో అలాంటివి జరిగినా 17వ వచనం, నా నామము నిమిత్తం మీరు మనుష్యులందరి చేత ఏమవుతారట? ద్వేషింపబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. ఏమంటున్నాడు? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందురు అన్నాడండి. ఓర్పు చేత ప్రాణమును దక్కించుకుందురు. ఓర్పు లేకపోతే ప్రవక్తలందరూ ఎప్పుడూ నశించిపోయేవారు. ఓర్పు లేకపోతే ప్రభువు కూడా ఆయన కార్యాన్ని సంపూర్తి చేయలేకపోయేవారు. ఓర్పు లేకపోతే అపోస్తలులు కూడా తమ కార్యాన్ని పూర్తి చేయలేకపోయేవారు. ఓర్పు అనేది చాలా అవసరం. మీ ప్రాణాలే దక్కించుకుంటారు అన్నాడు చూడండి అక్కడ. ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. కొంతకాలం ఓర్చుకోవడం ద్వారా మీరు లాభాన్ని పొందుకుంటారు తప్ప మీరు నష్టపోరు అంటున్నాడు ప్రియులారా. మీరు ఓర్చుకోవడం ద్వారా మీరు లాభాన్ని పొందుకుంటారు, నష్టపోరు. ఏదో తగ్గినంత మాత్రాన మనం ఏదో చీప్ అయిపోయాం అనుకోకండి. తగ్గటం ద్వారా మీరు కొన్ని సందర్భాల్లో ఏం పొందుకుంటారు? లాభాన్నే పొందుకుంటారు. మీరేం నష్టపోరు, మీరు అస్సలు నష్టపోరు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అన్నాడండి. మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. మీరు చేయాల్సిన పనులు చేయడానికి, మీరు ఇంకా ముందుకు కొనసాగడానికి, మీరు దేవుల్లో ఎదగడానికి ఓర్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ లక్షణం అందరూ కలిగి ఉంటే ఈరోజు సమాజం ఎలా ఉండేదా? ఈరోజు వ్యవస్థ ఎలా అధ్వాన్నంగా మారిపోయేదా? ఈరోజు ఈ కంగారు జీవితాలు వచ్చేసేవా? ఈరోజు చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద తప్పులు చేసే పరిస్థితులు సమాజంలో తలెత్తేవా? ఎవరెవరినో బలహీనులు మరింత బలహీనపరిచే పరిస్థితులు వచ్చేవా? ఎవరి జీవితాల్లో మనం ప్రభావితం చేసేటువంటి పరిస్థితి వచ్చేదా? కాసేపు ఆగి ఆలోచించి ఓర్చుకోవటం వల్ల ఎంత గొప్ప ద్రోహకార్యం జరగకుండా ఉంటుందో మీరు ఆలోచించాలి ప్రియులారా. చేతులు కాలిపోయిన తర్వాత అయ్యో అని బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానే, అయ్యో ఎంత భయంకరమైన పాపం చేశానే, అయ్యో ఎంత అనవసరంగా దీన్ని పోగొట్టేసుకున్నానే, అయ్యో అనవసరంగా ఈ విషయంలో పడిపోయానే అని అనుకోవడం కంటే కొంతసేపు ఆగి ఆలోచించి ఓర్చుకోవటం వల్ల చాలా లాభం ఉందండి. ఒక్కడు అనుకుంటాడు బండి యాక్సిలేటర్ ఉంది కదా బాగా తిప్పేద్దాం అనుకుంటాడు. నువ్వు ఎంత తిప్పేసినా అదే రోడ్డు మీద వెళ్ళాలి, కొంచెం మెల్లిగా వెళ్ళినా అదే రోడ్డు మీద వెళ్ళాలి. ఒక్క పావు గంట ముందు వెళ్తావు అంతే. మరీ తిప్పేస్తే ఎంత ముందు వెళ్తావు? ఒక పావు గంట లేదా అర్ధగంట ముందు వెళ్తావు. అందులో ఎంత రిస్క్ ఉందో తెలుసా? ఆ పావు గంట అర్ధగంట కోసమే కదా మనం బాగా తిప్పేసావు. ఎంత కలిసి వచ్చింది నీకు బాగా తిప్పేయటం వల్ల? ఎంత కలిసి వచ్చింది బాగా తిప్పేయటం వల్ల? ఒక అర్ధగంట అనుకుందాం. ఇప్పుడు నీకు కొన్ని రీజన్స్ చెప్తా. ఒక బాగా తిప్పేయటం వల్ల, రాంగ్ రూట్లో వెళ్ళిపోవటం వల్ల, నీకు నచ్చినట్టు దూకేయటం వల్ల, ఎందులో పెడితే అందులో దూరేయటం వల్ల ఒక అరగంట కలిసి వచ్చింది నీకు అనుకుందాం. నీకు కొన్ని రీజన్స్ చెప్తా. నువ్వు ఎందులోనో దూరేయటం వల్ల నీ హ్యాండిల్ వెళ్ళి ఏ బస్కో ఏ ఆటోకో లేకపోతే ఏ లారీకో ఢీకొంది. సో నువ్వు దాని కిందే పడ్డావు. బండి పోయింది అనుకుందాం. ఫస్ట్ ఎంత లేట్ అవుతుంది? బండి పోయింది, నీకేం అవ్వలా, ఎంత లేట్ అవుతుంది? ఒక రోజు లేట్ అవుతుందా? బాగా పోతే 2 రోజులు లేట్ అవుతుంది. నువ్వు సంపాదించుకోవాలనుకున్నది ఎంత? అరగంట. పోయింది ఎంత? 2-3 రోజులు. సో అక్కడతో ఆగలేదు, 2 కాళ్ళు పోయాయి అనుకుందాం. ఇప్పుడు అరగంట ఎక్కువ, 2 కాళ్ళు ఎక్కువ? ప్రాణమే పోయింది అనుకుందాం. అరగంట ఎక్కువ, 2 కాళ్ళు ఎక్కువ? ఇలా మనం ఆలోచిస్తుంటే అమ్మో మనం స్పీడ్ అయిపోవడం కంటే ఓర్చుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. చూసావా? ఆ స్థితికి వెళ్ళిపోతే అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలాంటి పనికిమాలిన పని చేశానా అని. కాసేపు ఓర్చుకుని ఉంటే గొప్ప ద్రోహకార్యం జరగకుండా కాపాడబడేవాడిని. ఏ విషయంలో అయినా సరే పాపానికి నేను ప్రేరేపించే అవకాశాలు వచ్చినా, ఒకవేళ పాపం చేయడానికి నీ కళ్ళ ముందే అవకాశం కనబడుతున్నా, నీకు అవకాశం వచ్చింది కదా అని ఉపయోగించేసుకున్నావు అనుకో, ఆ తర్వాత బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడాలి. ఏదైనా అంతే, ఏ విషయమైనా అంతే. కాసేపు ఓర్చుకుంటే చాలా గొప్ప ఉపయోగం ఉంటుంది. లేదు నేను ఓర్చుకోను, నాకు ఓర్పు లేదంటావా, నీ ప్రాణం పోతుంది. అందుకే ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. అలా చాలామందిని చూసావు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆ చుట్టుపక్కల వీధిలో అందరితో గొడవలు పడేవాడు. ఉత్తి పుణ్యాన్ని వాళ్ళని కొట్టేవాడు. ఒకరోజు ఒక అతను తలకాయ కూడా పగల కొట్టేసాడు. అందరూ ఓర్చుకున్నారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, చెప్పారు, చూశారు. ఏం చేసినా వీడు మారట్లా. అందరూ ఓర్చుకున్నారు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మాకు మంచి జరగకపోద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. సడన్గా ఒకరోజు వచ్చిన వార్త ఏంటో తెలుసా? అతనికి ఏదో కాని రోగం వచ్చేసింది. కాని రోగం అంటే ఏం లేదు, హెచ్ఐవి. అది ఎలా వచ్చిందో వచ్చేసింది. మంచం పట్టేశాడు. ఎవరితో అయితే గొడవలు పెట్టుకున్నాడో అదే వీధి వాళ్ళ మధ్య, అందరి మధ్యలో ఒక పనికిరాని చావు, ఎవరు చూడ్డానికి కూడా రాని చావు, ఎవరు పట్టించుకొని చావు
అతను చనిపోయాడు. ఎప్పటికీ అక్కడ ఉన్నవాళ్ళు అతని గురించి చెప్పుకుంటూ ఉంటారు. నా గుణపంతో నా తల పగలగొట్టాడండి, లేకపోతే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టేవాడు, అంత ఇబ్బంది పెట్టేవాడు, చాలా బాధ పెట్టాడు, ఓర్చుకున్నాం, మేమేం చేయలేదు, చావు వచ్చేసింది. అదే చావు వీళ్ళు చంపుంటే 14 ఏళ్ళు జైల్లో వీళ్ళు ఉండేవారు. ఆడంతటాడి చచ్చారు కాబట్టి వీళ్ళు సుఖంగా బతుకుతున్నారు. అంటే వీళ్ళు ఓర్చుకోవటం వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. వీళ్ళు చంపుంటే దానికి తగ్గ ప్రతిఫలం వీళ్ళు అనుభవించాలి కదా. సో వీళ్ళు ఏం చేయలేదు. అతను చాలా బాధలు పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, వీళ్ళు మాత్రం మౌనంగా ఊరుకున్నారు. దాని ప్రతిఫలం వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు, సుఖంగా ఉన్నారు. వాడంతట వాడి జీవితానికి వాడు ముగింపు పలుక్కుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడు ఓర్పు లేనివాడు. ఇదే నిత్య జీవితానికి అప్లై చేసుకోండి, ఇదే ఆత్మ సంబంధమైన జీవితానికి అప్లై చేసుకోండి. ఈ లోకంలో మీరు శాశ్వతంగా ఉండేవారు కారు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఈ ప్రాంతాన్నో ఈ జీవితాన్నో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇది సత్యం, ఇది మీరు మర్చిపోకండి. నేను యవ్వన కాలంలో ఉన్నాను కదా, నాకు ఇంకా తల వెంట్రుకలు మెరవలేదు కదా, ముఖం ముడతలు పడలేదు కదా, ఇంకా చాలా కాలం షుగర్ రాలేదు కదా, బీపీ రాలేదు కదా అని గాలి మాటలు చెప్పకండి. షుగర్ బీపీ వచ్చినట్టే చచ్చిపోతాడని రూల్ లేదు. మీరు కూడా చచ్చిపోవచ్చు. ఇప్పుడే మీ ప్రాణం పోయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వాళ్ళం కాబట్టి కొంచెం ఓర్చుకుని నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ఎదురు చూస్తే, ఆత్మ సంబంధమైన జీవితంలో రాబోయే ఆ మంచి జీవితం కోసం ఎదురు చూస్తే, ఎలాగూ మనం ఈ లోకాన్ని ఖాళీ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం ఎలాగూ తప్పదు. సో దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ఎదురు చూడాలి తప్ప వ్యర్థమైన ఆలోచనల్లో, వ్యర్థమైన ఊహలతో ఓర్పు లేని జీవితాన్ని జీవించకండి. తిడితే తిట్టినవాడిని, కొడితే పడండి, ఏదైనా జరిగితే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సాత్వికంగా ప్రేమపూర్వకమైన వాతావరణంలో దాన్ని దాటుకుని వెళ్ళిపోవటానికి ట్రై చేయండి తప్ప నీది కాని చోట మీద గొప్పోడు అనుకుని ఏదో సాధించేస్తాం అనుకుని అనవసరమైన వాటిలో ఇరుక్కోవడం వల్ల తర్వాత బయటికి రావడానికి అవకాశమే ఉండకపోవచ్చు. ఆ తర్వాత జీవితం అంతా సమస్యల వల్ల ఏమైపోతుంది, ఆ గడిపిన జీవితం అంతా సమస్యలతోనే గడుపుతూ ఉంటావు. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు, నీ యథార్థతను కోల్పోవాల్సి వస్తుంది, నీ సంతోషాలు ఉన్న ఆనందాలు అన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది, బాధగా భ్రష్టుడిగా నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అదే ప్రతి విషయంలో ఓర్చుకుని ఆగి ఆలోచించి నెమ్మదిగా అడుగులు వేయటం ద్వారా, మంచి ఆలోచనతో ముందడుగు వేయటం ద్వారా, తప్పులు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా నువ్వు గొప్ప పరిస్థితుల్లోనికి వెళతావు. దేవుడు ఆ లక్షణాన్ని నీలో చూడాలనుకుంటున్నాడు. సాతానును నువ్వు గెలవాలంటే ఈ లక్షణం నీలో ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని అలా రెచ్చగొట్టి తప్పు చేయించాలని వాడు అనుకున్నాడు. కానీ ఆయన ఓర్పు ద్వారా దాన్ని ఏం చేశాడు? జయించాడు. చివరి వరకు కూడా ఆయన రెచ్చగొట్టి తప్పులు చేయించాలనుకున్నారు, కానీ ఆయన ఓర్చుకోవడం ద్వారా వాటన్నిటిని ఏం చేయగలిగాడు? జయించగలిగాడు. కాబట్టి ప్రియులారా, లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాటలని, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొలస్సీ పత్రికలో వ్రాయబడినటువంటి ఒక మాట మీరు ఇప్పుడు చూడగలిగితే 1వ అధ్యాయము 11వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, అది చాలా పెద్ద వచనం. 9 నుంచి 12 అని వ్రాయబడింది చూడండి. 9 to 12 అని వ్రాయబడింది. అది మీరు 9 నుంచి చదవండి. ఏమని రాయమని? అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునే ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని. ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా నడుచుకొనవలనని. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, చూసారా? ఆనందముతో కూడిన ఏ ఓర్పు పట్టది? పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ మనముతో బలపరచబడాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులంగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపాలని దేవుని బతిమాలుచున్నాము అంటాడండి. అంటే ఈ ఓర్పు, ఆనందంతో కూడిన ఆ ఓర్పు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవటం, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టడానికి మనకు ఉపయోగపడుతుందని ఆ సుదీర్ఘమైన వచనంలో ఆ అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు ప్రియులారా. సో ఆ ఓర్పును మీరు ఎప్పుడు విడిచిపెడతారో అప్పుడే మీరు నష్టపోతారు. ఆ ఓర్పును మీరు ఎప్పుడు కలిగి ఉంటారో అప్పుడే మీ క్రియ ముందుకు కొనసాగుతుంది, లేదంటే ఆ క్రియ అక్కడే ఆగిపోతుంది. యాకోబు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అన్నాడండి. ఎందుకు ఈ మాట అంటున్నాడో మీరు 2వ వచనం కూడా చూడాలి. నా సహోదరులారా,
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాసానికి భూమి మీద ఎన్నో పరీక్షలు కలుగుతూ ఉంటాయి. ఏ పరీక్ష కలిగినా పాస్ అవ్వాలి. పరీక్ష అంటే ఎందుకు వచ్చింది మనకది? ఎందుకు వచ్చింది పరీక్ష? ఫెయిల్ అవ్వడానికా, పాస్ అవ్వడానికా? పాస్ అవ్వడానికి వచ్చింది. సో నువ్వు పాస్ అవ్వాలనే పరీక్ష వచ్చింది, నువ్వు ఫెయిల్ అవ్వాలని రాలేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేది అందరూ ఫెయిల్ అయిపోవాలని పెడతారా, లేకపోతే పాస్ అవ్వాలని పెడుతున్నారా? ఉద్దేశం అయితే పాస్ అవ్వాలనే. ఫెయిల్ అయిపోవాలి, చదవక ఫెయిల్ అయిపోతుంటారు. సో మనం కూడా అంతే, ఫెయిల్ అయిపోతున్నాం అంటే తప్పు మంది, పరీక్ష పెట్టినోడిది కాదు. సో మీరు జాగ్రత్తగా చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. పరీక్ష వల్ల ఏం పడుతుందట? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు. ఏ విధాలుగా ఉంటాయి శోధనలు? రకరకాలు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. నీ జీవితంలో శోధన వచ్చిందా? ఆ శోధన బట్టి నువ్వు దేవుని దూషించేయటమో, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటమో, సహోదరుని దూషించేయటమో, లేకపోతే ఏదేదో పాపం చేసేయడమో, ఇంకో భయంకరమైన పాపంలో పడిపోవటమో ఇలా చేయకూడదు. నానా విధాలైన శోధనలు ఎందుకు వచ్చాయి? పరీక్షలో మనం గెలవడానికి వచ్చాయి. సో దాన్ని నువ్వు ఎదుర్కోవాలి, దానిలో ముందుకెళ్ళాలి, ఏదో విధంగా విజయాన్ని సాధించాలి. నానా విధములైన శోధనలో పడిపోయినప్పుడు మీరు ఏం చేయాలట? అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులు, అనూనాంగులు, ఏ విషయంలోనూ కొదువులేని వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పరీక్షలో ఉన్నప్పుడు ఓర్పు అనేది మనకుంటే క్రియ ఏమవుతుందట? ముందుకి కొనసాగుతుంది. తన క్రియ, ఓర్పు ద్వారా క్రియ ముందుకు కొనసాగుతుంది. ఓర్పు లేనప్పుడు అక్కడితో అది ఏమైపోతుంది? కట్టయిపోతుంది, నువ్వు నష్టపోతావు. యేసుక్రీస్తు మనకు ఆ మాదిరి చూపించలేదు. యేసుక్రీస్తు చూపించినటువంటి మాదిరి తను ఓర్పుతో జయించాడు. ఆయన ఓర్చుకున్నాడు. ఆయన గొప్ప తిరస్కారాన్ని అనుభవించాడు, వాటన్నిటిని ఓర్చుకున్నాడు, గొప్ప విజయాన్ని చూశాడు. ఇప్పుడు మనం కూడా ఆయన మార్గాల్లో నడుస్తున్నాం కాబట్టి ఆయన కలిగిన ఓర్పు మనము కలిగి ఉండాలి. తద్వారా ఆత్మ సంబంధంగా గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. లేదంటే మనమే నష్టపోతాం. గనుక ప్రియులారా, నష్టపోయే మార్గంలో వెళ్తారో లేక విజయాన్ని సాధించే మార్గంలో వెళ్తారు. ఈ లక్షణాన్ని కలిగి ఉండి మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రభు పేరట బ్రతిమలాడుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన జ్ఞాన సంపద మీ పిల్లలకు అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్పదని అవకాశాన్ని బట్టి, మీరు చేసిన ఈ గొప్ప సహాయాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి విషయంలో పూర్ణమైన ఓర్పు గలవారమై తండ్రి, అది మీ లక్షణమని గ్రహించి దాన్ని మా యందు నిలుపుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి, ఉన్నతంగా జీవించడానికి మాకు సహాయం చేయమని త్వరలో మా కొరకు రానిన ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.